బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఓటర్లకు ఓ ప్రైవేట్ ట్రావెల్ సంస్థ షాక్ ఇచ్చింది. చివరి నిమిషంలో ఏకంగా వందల్లో బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ఏపీ ఓటర్లు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓటర్లు ఊరు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఇందులో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ను నమ్ముకున్నారు. అయితే ఓ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అకస్మాత్తుగా బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఇక దీనికి తోడు తెలంగాణలో లైసెన్స్ లేదన్న కారణంతో తెలంగాణ ఆర్టీఏ అధికారులు మరికొన్ని ట్రావెల్స్ బస్సులను రద్దు చేశారు. దీంతో మొత్తంగా 200 వరకు బస్సులు నిలిచిపోయాయి. బస్సులు రద్దయ్యాయంటూ ప్రైవేటు యాజమాన్యాలు ప్రయాణికులకు మెసేజ్లు పంపడంతో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రేపు ఎన్నికలకు ఓటేయడానికి ఏపీకి తరలుతున్న ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్ సంస్థ పెద్ద షాక్ ఇచ్చింది కదా. సో అకస్మాత్తుగా బస్సులను రద్దు చేయడానికి గల కారణాలేంటి? ఇటు రేపు ఎన్నికల నేపథ్యంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్న తరుణంలో గత నెల రోజుల నుంచి కూడా ప్రయాణికులంతా కూడా ఏప్రిల్ 11న ఓటు వేయడానికి ఇంటికి వెళ్లేందుకు వాళ్ళంతా కూడా రిజర్వేషన్లు చేసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి సంస్థలంతా కూడా వారి ఆగడాలు కూడా మితిమీరిపోయాయి అనుకుంటే, అటు పండుగల్లో అలాగే ఉందనుకుంటే ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా ప్రయాణికులంతా రిజర్వేషన్ చేసుకున్నా కానీ ఆ బస్సులు కూడా ఒక యాజమాన్యానికి సంబంధించిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యం బస్సులను కూడా ఆపిందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా వీటికి సంబంధించినటువంటి రేట్లను కూడా ఆ ఒక్కొక్కరి దగ్గర నుంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఒక్కో బస్సులో ఉన్న సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మందిని ఎక్కించుకొని వెళ్లే అవకాశం ఉన్నందున అటు వార్తల్లో వచ్చిన కథనాలు కావచ్చు, పేపర్లలో వచ్చిన కథనాలు కూడా యాజమాన్య సంస్థ కొంత ఇబ్బందులు పడిందని కూడా తెలుస్తోంది. అంతేకాకుండా కొంత లైసెన్స్ లేని బస్సులు ఏవైతే ఉంటే వాటిపైన కూడా ఆర్టీఏ అధికారులు దాడులు చేశారని కూడా తెలుస్తుంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు కొంతమంది ఇప్పటికే రిజర్వేషన్లు కూడా చేసుకున్నారు. వారికి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఇవాళ నైట్ వరకు కూడా వెళ్లేందుకు ఈ రోజు కూడా కొంత వర్కింగ్ డే ఉన్న కారణంగా ఈ రోజు నైట్ వెళ్లేందుకు కూడా కొంతమంది ప్రయాణికులు వాటికి సంబంధించిన రిజర్వేషన్ కూడా చేసుకుని వెళ్లేందుకు సిద్ధమైపోయారు. కాకపోతే ఇప్పటికిప్పుడు బస్సులు రద్దు కావడంతో వారు ఎలా వెళ్లాలో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారని కూడా చేసుకోవచ్చు. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7 గంటలకి ఎన్నికలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. అంటే ఏపీలో సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల నేపథ్యంలో ఇటు రైళ్లలో కానీ బస్సులో కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఆశ్రయించిన పరిస్థితి. ఇటు కొంత యాజమాన్యాలు కొన్ని అదనపు ఛార్జీలు వసూలు చేయడం, ఇప్పుడు ఒక యాజమాన్యానికి సంబంధించినటువంటి ట్రావెల్స్ కూడా రద్దు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆర్టీఏ అధికారులు కొన్ని బస్సులు రద్దు చేయడంతో ఏపీ ప్రయాణికులు ఏ విధంగా వెళ్లాలనే దానిపైన కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్. అలాగే ఏదైతే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా కూడా ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? అంటే ఇప్పటికే ఆర్టీసీ కూడా అదనపు సర్వీసులను కూడా నడిపిస్తుంది. అటు పండుగల్లో కొంత అదనపు సర్వీసులు నడిపించినప్పటికీ అవి సరిపోకపోయేది. ఇప్పుడు కూడా అదనపు సర్వీసులు నడిపిస్తున్నామని 50% అదనపు బస్సులు కూడా నడిపిస్తున్నామని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఏపీ ప్రభుత్వం కానీ చెప్పినప్పటికీ అది కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్ చేస్తున్న వాళ్ళు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించిన వాళ్ళు అంతా కూడా ఇప్పటికీ ఏపీకి వెళ్లిపోయడం జరిగింది. కొంతమంది ఈ రోజు వెళ్లే అవకాశం ఉన్నందున ఇక్కడ కూడా రిజర్వేషన్ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించినటువంటి ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులు అయితే పడుతున్నారు. అటు ఏపీ ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం వరకు ఏదైనా చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అక్షయ, థ్యాంక్ యూ కిరణ్.